ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ సంబంధించింది ఉంటుంది. అలాగే ఆ రోజు కళ్యాణ్ బూతులు తిట్టాడా లేదా? దివ్య ఆశ్చర్యపోయింది. దివ్య ఆశ్చర్యం ప్రకటించింది. దాని గురించి దివ్య నిఖిత గారు కొన్ని ట్విట్టర్ స్పేసెస్‌లో మాట్లాడారంట. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అడ్రస్ చేయాలి కాబట్టి అడ్రస్ చేస్తాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఎలిమినేషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్, క్లియర్ అయిపోతూ ఉంది. సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, డబుల్ ఎలిమినేషన్ ఉండదు, ఒకటే ఎలిమినేషన్ ఉంటుంది. ఆ ఒకటే ఎలిమినేషన్ ఉండడానికి కూడా రీజన్ కూడా చెప్తాను. సో ఇది 13th వీక్, నెక్స్ట్ 14th వీక్ ఉంటుంది. ఇప్పుడిప్పుడే కొంచెం చిన్న చిన్న మూమెంట్స్ ట్రిగ్గర్ అవుతా ఉన్నాయి అనమాట. ఒక టీటీఎఫ్ అనేది కూడా ఒక మేజర్ రోల్ పోషిస్తుంది. బట్ దాని తర్వాత 14th వీక్లో కూడా నామినేషన్స్ ఉంటాయి. ఎవరైతే 13th వీక్లో టికెట్ టు ఫినాలే గెలుస్తారో వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళందరూ 99% నామినేషన్స్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు టీటీఎఫ్ గెలిచిన వాళ్ళ దగ్గర ఎవరు గెలుస్తారని కాసేపు పక్కన పెడితే, నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి మంచి మంచి కావాలి, ఆ ఫైట్ కావాలి. ఆ ఫైట్ కావాలప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్లో కళ్యాణ్ మన భరణి గారిని సింపుల్ పాయింట్ చెప్పి నామినేట్ చేస్తాడు. ఆయన నవ్వుకుంటూ వదిలేసుకుంటాడు. అది యాక్చువల్లీ వరస్ట్ పాయింట్. ఆయన కొంచెం డిఫెండ్ చేసుకుంటాడేమనుకున్నా, ఆయన కూడా డిఫెండ్ చేసుకోలేదు. ఇప్పుడు కళ్యాణ్ ఒక గేమ్ ఓడిపోయాడు. ఓకే, నా కళ్యాణ్ ఒక గేమ్ డెమోన్ వాళ్ళతో ఓడిపోయాడు. నువ్వు అంత ఎఫర్ట్స్ పెట్టలేదు, నీ ఎఫర్ట్స్కి అది అంత పెద్ద గేమ్, అది చాలా గట్టిగా ఆడొచ్చు, నువ్వు ఓడిపోయావు అంటారు. దాని తర్వాత రితు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి మన ఇమాన్యుయల్ కళ్యాణ్ ఆడతారు. ఆ గేమ్లో కూడా ఇంత గేమ్లో కళ్యాణ్ ఓడిపోతారు. అప్పుడు కూడా భరణి గారు ఇంకొంచెం ఎఫర్ట్స్ పెడితే బాగుంటుంది అన్నాడు. ఇలాంటివి మేబీ నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి తీసుకొచ్చి ఆ నామినేషన్ గట్టిగా చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. 14th వీక్ ఫినాలే వీక్, 14th వీక్ నామినేషన్స్లో ఈ పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేసినప్పుడు మేబీ కళ్యాణ్ ఈగో హట్ అయ్యి కళ్యాణ్ గట్టిగా మాట్లాడేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి భరణి గారు సేవ్ అయ్యేదానికి బీభత్సమైన ఛాన్స్ ఉంటాయి. అందులో దట్టు భరణి గారు 3వ ప్లేస్లో ఉన్నారు ఓటింగ్లో. ఇది చెప్పడం కోసం ఇదంతా చెప్పాను అనమాట. భరణి గారు ఓటింగ్లో 3వ ప్లేస్లో ఉన్నారు. మన ఇప్పుడు రితుతో ఓడిపోతారనమాట భరణి గారు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లోకి వచ్చేసరికి డెమోన్ పవన్. కొంచెం అటు ఇటు అయింది, కానీ ఆ అబ్బాయి చేసిన ఛాలెంజ్ అన్ఫార్చునేట్లీ ఛాలెంజ్ గెలిచుంటే మాత్రం అసలు బీభత్సంగా ఉండేది, అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోయేవాడు. బట్ ఛాలెంజ్ గెలవలేదు కాబట్టి కొంచెం లిటిల్ బిట్ ట్రోల్ అవుతాడు. నేను ట్రోల్ అవినా ఏమైనా కానీ ఎక్స్పోజర్ అనేది దొరికింది నిన్నటి వరకు. రేపొద్దున శనివారం రోజు నాకు సార్ వచ్చి కూడా ఆ ఎక్స్పోజర్ ఇంకొంచెం బెటర్ అవుతుంది. ఈ వీక్ అయితే సేవ్ అయిపోతాడు. ఎందుకు సేవ్ అవుతాడు ఏంటి అనేది కూడా చెప్తా. ఈ వీక్ పక్కా సేవ్ అవుతాడు. నెక్స్ట్ వీక్కి మాట్లాడుకుందాం. సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లోకి వచ్చేసరికి భరణి గారు, 4th ప్లేస్లో సంజన గారు. థర్డ్ ప్లేస్ 4th ప్లేస్ కొట్టుకుంటున్నారు అబ్బా భరణి గారు, సంజన గారు. సంజన గారికి ఏంటంటే ఆ రోజు కొంచెం ఆ సింపతి అనేది వర్కౌట్ అయింది ఇమాన్యుయల్ చేసిన దాని మీద. ఇమాన్యుయల్ కూడా అలా వదిలేసి ఆడాడు. లేకుంటే సంజన గారు గెలిచేవాడు, ఇమాన్యుయల్ అవుట్ ఆఫ్ ద రేస్ ఉండేవాళ్ళు, సంజన గారు గేమ్లో ఉండేవాళ్ళు. దట్టు సంజన గారు ఆ ఒక పోస్టర్ని నమ్మి నేను అనవసరంగా రాంగ్ పోస్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పి సంజన గారు ఆ రోజు బాధపడటము. దాని తర్వాత చిన్న చిన్నగా అందరితోటి మాట్లాడటము. హౌస్లో పెద్దగా గొడవలు పడకుండా ఈ వీక్ అంతా అందరితో మంచిగానే ఉంది సంజన గారు. ఇవన్నీ కొంచెం పాజిటివ్ సైన్స్ సంజన గారికి ఉంటాయి కాబట్టి సంజన గారు కూడా ఓటింగ్లో మంచిగానే ఉన్నారు. దాని తర్వాత రితు చౌదరి ఒక పొజిషన్లో ఉంది. మన సుమన్ అన్న ఒక 2 పొజిషన్స్లో ఉన్నారు. లాస్ట్ బాటమ్ 2లో వీళ్ళిద్దరు ఉన్నారనమాట. బాటమ్ 2లో ఎందుకంటే యూట్యూబ్ పోల్స్ మనం నమ్మొచ్చు. ఓకేనా? దగ్గర నమ్మొచ్చు. ఓటింగ్ అఫీషియల్లో ఎలా పడుతుంటుందో దగ్గర మరీ యాక్యురేట్గా కాకపోయినా కానీ ఆ పొజిషన్స్ అనేవి మాత్రం ఎగ్జాక్ట్ ఉంటాయన్నమాట. పర్సంటేజెస్లో డిఫరెన్సెస్ ఉండొచ్చేమో కానీ పొజిషన్స్ అయితే ఎగ్జాక్టే ఉంటాయి అక్కడ. అండ్ రితు చౌదరికి సుమన్కి పెద్ద తేడా లేదు. ఈ రోజు రితు చౌదరి కళ్యాణ్ ఇమాన్యుయల్ మీద ఒక గేమ్ గెలవటము, దాని తర్వాత భరణి గారి మీద ఒక గేమ్ గెలవటము, దానికంటే ముందు ఆ రంగుల టాస్క్లో వచ్చేసరికి భరణి గారు కళ్యాణ్ రితు ఆడటము. దాంట్లో రితు ఎఫర్ట్స్ పెట్టడము. భరణి గారు కాలటం పెట్టి అలా చేసి కొంచెం ఎఫర్ట్స్ గట్టిగానే పెడుతుంది అమ్మాయి. ఇవన్నీ చూసుకుంటే అమ్మాయికి ఎంతో కొంత ఇది పాజిటివ్ ఎపిసోడ్ అవుతుంది. దట్టు ఆ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ గొడవ, దాది కూడా ఫైనల్గా అది రితు వైపే ఎడ్జ్ వెళ్ళుద్ది. రితుయే గెలుచుద్ది కాబట్టి ఆ టాస్క్లో భరణి గారు అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోతారు. ఆ ట్రయాంగిల్ గురించి మనం ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. కానీ రితుకి కొంచెం పాజిటివ్గానే ఉంటుంది. దట్టు రితుకి నెక్స్ట్ వీక్ నామినేషన్స్ చేయడానికి కావాల్సినంత మంది నెక్స్ట్ వీక్ రితు వర్సెస్ తనూజ పడినా కూడా మీరు ఆశ్చర్యపోలేదు నామినేషన్స్లో. ఓకేనా? రితు వర్సెస్ తనూజ కూడా పడవచ్చు. బిగ్ బాస్ ఆ విధంగానే ఆలోచిస్తుండొచ్చు. రితు ఈ వీక్ సేవ్ అయిపోతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన సుమన్ అన్న ఆడనప్పుడంతా సుమన్ అన్న హౌస్లోనే ఉన్నాడు. ఓటింగ్ వల్లే లేండి, ఆడాడు, కష్టపడ్డాడు, గెలిచాడు, ఎఫర్ట్స్ చూపించాడు, యాక్టివ్గా ఉన్నాడు అనుకున్న టైంలో సుమన్ అన్న ఎలిమినేషన్కి దగ్గరగానే ఉన్నాడు. సుమన్ అన్న ఆబ్వియస్లీ ఎలిమినేషన్ అవ్వచ్చు. డబుల్ ఎలిమినేషన్ అయినా సుమన్ అన్న ఉంటాడు, సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమన్ అన్నే ఉంటాడు.
సో కాబట్టి సుమన్ అన్న వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. డబుల్ ఎలిమినేషనా సింగిల్ ఎలిమినేషనా అంటే సో సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ ఎప్పుడు ఉంటుంది తెలుసా? నెక్స్ట్ వీక్ ఉంటుంది. రితు టీటీఎఫ్ గెలిచింది అనుకుందాం కాసేపు, ఓకేనా. సో నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషను, డెమోన్ పవన్ కూడా టాప్ 5. ఒక రితు టీటీఎఫ్ గెలిచి వాళ్ళు టాప్ 5 పెట్టాలి అనుకుంటే నెక్స్ట్ వీక్ పక్కా డబుల్ ఎలిమినేషన్ చేస్తారు. ఆ డబుల్ ఎలిమినేషన్లో టీఆర్పీ ఎలిమినేషన్ మన సంజన గారు, భరణి గారు వెళ్ళిపోవడానికి బీభత్సమైన ఛాన్సెస్ ఉంటాయి. మొత్తం యంగ్స్టర్స్ అందరినీ తీసుకెళ్ళి టాప్ 5లో పెట్టేయచ్చు బిగ్ బాస్. డెమోను, కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్, మన రితు, ఈ 5 ఉండొచ్చు. లేదు అలా కాదు, ఒకవేళ ఇమాన్యుయలే గెలిచాడు అనుకుందాం కాసేపు టీటీఎఫ్, ఇమాన్యుయల్ టీటీఎఫ్ గెలిస్తే సో నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ అదే టీఆర్పీ ఎలిమినేషన్ ఉంటుంది. ఎవరైతే ఇద్దరు జంట ఉన్నారో సో డెమోన్ పవన్ కానీ రితు కానీ వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసేసి సో టీఆర్పీ ఎపిసోడ్కి బ్లాస్ట్ చేయొచ్చు అనమాట. సో ఆ సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ ఇద్దరిని కూడా టాప్ 5లోకి తీసుకెళ్ళవచ్చు. టాప్ 5 పెట్టాలి అనుకుంటేనే చెప్తున్నా. టాప్ 6 అంటే లైట్. సో టాప్ 5 అయితే మాత్రం ఇలాగే చేయొచ్చు. నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేసి ఆ ఇద్దరిని మళ్ళీ లోపలికి తోయొచ్చు అనమాట. సో ఆ ఇద్దరిని లోపలికి తోసేయచ్చు, అది హైలైట్ ఉంటుంది, ఓకేనా. సో లేదు కళ్యాణ్ టీటీఎఫ్ గెలిచాడు అనుకుందాం కాసేపు. సో కళ్యాణ్ టీటీఎఫ్ గెలిచినప్పుడు ఏమైందంటే సో ఈ వీక్ సుమనన్న వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వీక్ ఆ జంటలోంచి ఒకరు వెళ్ళిపోతారు, ఆ సీనియర్ బ్యాచ్లోంచి ఇంకొకరు కూడా వెళ్ళిపోవచ్చు. సో అలా కూడా జరగవచ్చు అనమాట. ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు అక్కడ, సో అలా కూడా వెళ్ళిపోయి అక్కడి నుంచి క్లోజ్ చేసి సో టాప్ 5ని పెట్టవచ్చు అనమాట. నెక్స్ట్ వీక్ పక్కా డబుల్ ఎలిమినేషన్ జరగవచ్చు. వాళ్ళు టాప్ 5 పెట్టాలనుకుంటే చూస్తున్న దాని ప్రకారం టాప్ 5కే వెళ్తున్నారు, టాప్ 6కి అయితే వెళ్ళట్లేదని అర్థమవుతా ఉంది ఆ హింట్స్ చూస్తూ ఉంటే. నెక్స్ట్ వీక్ బ్లాస్టింగ్ ఎలిమినేషన్ జరగబోద్ది, టీఆర్పీ ఎలిమినేషన్ పక్కా జరుగుద్ది అనమాట. సో దాంట్లో తిరగలేదు. ఈ వీక్ అయితే మాత్రం సుమన్ అన్నే వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ దృష్టిలో పెట్టుకున్నా కూడా సో సుమన్ అన్నకి ఆ ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదేమో ఇంకా. సుమన్ అన్న ఇప్పటి వరకు వచ్చాడు, గ్రేట్. ఎందుకంటే రితు ఎఫర్ట్స్ కనిపిస్తాయి ఈరోజు. సో ఈరోజు రితు ఎఫర్ట్స్ కనిపిస్తాయి, రేపు కూడా రితు ఎఫర్ట్స్ కనిపిస్తాయి. ఎందుకంటే ఫినాలే టీటీఎఫ్ ఏదైతే ఉంటుందో సో ఫైనల్ టాస్క్ అదే రేపు రితు ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళిద్దరు కూడా ఆడతారు కాబట్టి కళ్యాణ్, ఇమాన్యుయల్. సో ముగ్గురులో ఆ అమ్మాయి ఫస్ట్లో ఏదైతే ఫస్ట్ గేమ్ ఆడిద్ది ఆ ఇద్దరు అబ్బాయిలతో ఆడి నేను ఎలా అయినా గెలవాలని అమ్మాయి ఎందుకు అనుకుందంటే బికాస్ ఆఫ్ ఎఫర్ట్స్ కనిపిస్తాయి, నాకు సింపతి వర్కౌట్ అవుతుంది అని తను ఎలా అయితే ఆలోచించిందో సో తను ఏదైతే ఆలోచించో అదే జరుగుతుంది ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి. సో టీటీఎఫ్లో వీళ్ళ ముగ్గురు ఆడతారు. వీళ్ళ ముగ్గురు ఆడినప్పుడు మేబీ అది ఈరోజు హౌస్లో జరుగుతుంటుంది, మనకి రేపు టెలికాస్ట్ చేస్తారు. ఆ ఎపిసోడ్ కూడా అమ్మాయికి బ్లాస్టింగ్ ఎపిసోడ్ పడుద్ది. ఆ అమ్మాయి గట్టిగా కానీ ఎఫర్ట్స్ కానీ పెట్టగలిగితే అది కైండ్ ఆఫ్ ఫిజికల్ గేమ్ అవ్వగలిగితే, ఇండివిజువల్ గేమ్ దట్టు కొంచెం ఫిజికల్ గేమ్ అయినా కానీ ఆ అమ్మాయి ఎఫర్ట్స్ కానీ పెడితే మాత్రం రితు చౌదరి పక్కా ఈ వీక్ సేవ్ అయిపోద్ది. సుమన్ ఎలిమినేట్ అయిపోతారు. నెక్స్ట్ వీక్ సంగతి నెక్స్ట్ వీక్ చూసుకుందాం. సేవ్ అయితే ఇంకా అది టీటీఎఫ్ గెలిస్తే హైలైట్, కానీ టీటీఎఫ్ గెలవకుండా కానీ సో ఎఫర్ట్స్ కనిపిస్తే మాత్రం ఈ వీక్ సేవ్ అయిపోతుంది. సో కాబట్టి సో రితు చౌదరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏ డైమెన్షన్స్లో చూసినా కూడా సుమన్ అన్నే ఎలిమినేషన్కి చాలా దగ్గరగా కనిపిస్తూ ఉన్నాడు అనమాట. అది ఎందుకంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్ గట్టిగానే ఉంటాయి. రితు వర్సెస్ తనూజ పడే అవకాశం ఉంటుంది, భరణి వర్సెస్ కళ్యాణ్ పడే అవకాశం ఉంటుంది, మేబీ సంజన వర్సెస్ ఇమాన్యుయల్ పడదు. కానీ సో ఇంకా ఏమన్నా సంజన వర్సెస్ భరణి గారు పడే అవకాశం ఉండొచ్చు. డెమోన్ వర్సెస్ తనూజ మళ్ళీ పడే అవకాశం కూడా ఉండొచ్చు. సో ఇలాంటివి ఇంట్రెస్టింగ్గా నామినేషన్స్, లాస్ట్ నామినేషన్స్ ఉంటాయి కాబట్టి సో దాంట్లో అడ్డం ఎవరు ఉంటారు అన్నప్పుడు సుమనన్న కొంచెం అడ్డంగానే కనిపిస్తాడు, కొంచెం ఇబ్బందిగానే ఉంటాడు సుమనన్న పొజిషన్ అక్కడ. కాబట్టి సో సుమనన్న ఎలిమినేషన్ అవ్వడానికి హైలీ పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ చూసుకున్నా కానీ సుమనన్నకి రితుకి పెద్ద తేడా ఏం లేదు. బట్ ఈరోజు రితు ఎపిసోడ్, రేపు రితు ఎపిసోడ్ రితుకి ఎంతో కొంత ఓటింగ్ని పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి సో సుమనన్న ఎలిమినేట్ అవుతారనమాట. ఇది ఓవరాల్గా ఈరోజు ఓటింగ్ అనాలిసిస్. సో మీరు ఎవరికి ఓటేశారు అనేది కామెంట్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను, కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తున్నారు అనేది మీరు కామెంట్ కొట్టాలి, చెయ్యాలి కూడా. మీరు చెయ్యట్లేదు ఈ మధ్య, ఓకేనా? అది సంగతి. జై హింద్.